ఆర్థరైటిస్ అంటే ఆ పేరులోనే ఉందండి. హ్మ్. ఆర్థ్రో అంటే జాయింట్స్, హ్మ్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఓహ్! అంటే మన జాయింట్స్లో ప్రత్యేకంగా కీళ్ళలో ఒక రకంగా క్షీణతకు గురయ్యి ఇన్ఫ్లమేషన్, వాపు, వాతం, నొప్పి. ఓహ్! ఇది జనరల్గా మన ఇండియన్ పాపులేషన్లో ఏంటంటే మనం మోకాళ్ళలో చూస్తామండి. ఇదే ఎక్కువగా. నీ ఆస్టియోఆర్థరైటిస్. హుహు. ఇదేంటంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల, దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. హ్మ్. ఇది జనరల్లీ మన భారతీయుల్లో ఏంటంటే మోకాళ్ళ వరకే పరిమితం అవుతుంది. హ్మ్. మనం 90% పేషెంట్లు వాళ్ళనే చూస్తాం. ఓకే. అయితే ఇంకొక రకమైన ఆర్థరైటిస్ ఉంటుందండి, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓహో! అంటే అది కీళ్ళవాతం అనమాట. అంటే అది మన లేమెన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హ్మ్. మన రక్షణ వ్యవస్థ మన జాయింట్స్ మీద దాడి చేస్తే ఏమవుతుందో అది కీళ్ళవాతం. అది వచ్చిన వాళ్ళు ఏంటంటే మోకాళ్ళు ఒకటే కాదు, తుంటి ఎముక, షోల్డర్స్, అంటే రకరకాల ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందండి. హ్మ్. సో జనరల్గా ఈ రెండు రైట్. టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ మన పాపులేషన్లో చూస్తాం. జనరల్‌గా ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి దుంపకూరలు తినకూడదు, వాతం చేసేవి తినకూడదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు? అంటే ప్రత్యేకంగా దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఎక్కడా లేదు మేడం. హ్మ్. అంటే దీనివల్ల ఆర్థరైటిస్ పెరుగుతుంది అని. హ్మ్. బట్ కొంతవరకు మనకి ఎవిడెన్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే కొన్ని కొన్ని ఫుడ్స్కి కొంతమందికి ఎలర్జీ ఉంటుందండి. రైట్. అది మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి. అంటే కొంతమంది కంద తింటే ఒంట్లో వాపు రావటం, హ్మ్. లేదంటే వంకాయ తింటే రావటం, పెయిన్స్ పెరగటం అట్లా ఉంటుంది. కాకపోతే అందరికీ జనరలైజ్డ్గా చెప్పలేం, కానీ కొంతమందికి ఎలర్జీ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలు. కానీ ఎక్సర్సైజ్ ఎంత వయసు వచ్చినా ఎంతో కొంత ఎక్సర్సైజ్ అనేది మన బాడీలో ఉంటే వీటన్నిటికీ దూరంగా ఉండే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? అసలు ఎక్సర్సైజే హ్మ్. హెల్దీయెస్ట్ మెడిసిన్ అండి. హ్మ్. అంటే మనకి ఏ ఖర్చు లేకుండా, ఏ డాక్టర్ అవసరం లేకుండా ఉండాలి అని అంటే నాకు తెలిసి చిన్న వయసు నుంచే ఒక మినిమం ఎక్సర్సైజ్, కనీసం వాకింగ్ అన్న హ్మ్. అలవాటైతే డెఫినెట్లీ అది మనకి, అంటే వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది తెలియదు మేడం. కరెక్ట్. 30-40 ఏళ్ళు కరెక్ట్. కరెక్ట్. ఏమీ తెలియదు. ఒకసారి మనం మిడిల్ ఏజ్ అంటే 40 దాటడం స్టార్ట్ అయ్యాక అంటే నిచ్చినంతా ఎక్కేసాం, అవును. ఇంక దిగటం ఒకటే మనం అక్కడి నుంచి. అప్పుడు సినిమా మొదలవుతుంది. హ్మ్. సో అప్పుడు కళ్ళు తెరిచే కన్నా కనీసం కొంచెం ముందే ముందే కళ్ళు కళ్ళు తెరిచి ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటా ఉంటే హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. మీలో డాక్టర్ ఎంత కనిపిస్తున్నారో ఒక ఫిలాసఫర్ కూడా నాకు అంతే కనిపిస్తూ ఉంటారు. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను యాక్చువల్గా. ఓకే. సో మీ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? ఫిలాసఫీ, అమ్మో ఇది చాలా పెద్ద క్వశ్చన్ మేడం. నాకంటూ ఫిలాసఫీ అంటే ఏం లేదండి. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫిలాసఫీ. హ్మ్. మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక రకంగా మనం కూడా యానిమల్స్ నుంచి ఎవల్యూషన్లో మనం వచ్చిన వాళ్ళమే. అవును. సో మనం ఏంటంటే కథల్ని నమ్ముతాం. హ్మ్. హ్యూమన్స్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ స్టోరీస్. Correct. సో నాకు నేను చెప్పుకునే స్టోరీ మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే మనం సాటిస్ఫై చేసుకోవడం కాదు, సెల్ఫిష్గా ఉండటం కాదు, హ్మ్. నలుగురికి వాల్యూ ఇచ్చే పని ఏదైనా చేస్తే సమాజం ముందుకెళ్తుంది, సమాజం మన కూడా ముందుకు తీసుకెళ్తుంది. కరెక్ట్. ఇంతేనండి, ఇదే సింపుల్ ఫిలాసఫీ. కానీ ఈ మధ్యకాలంలో మోకాళ్ళ మార్పిడి అనేది చాలా కామన్గా జరిగిపోతున్న సర్జరీలో అది కూడా ఒకటి. అంతేనండి. కానీ నిజానికి అంతవరకు వచ్చేంతవరకు మనకి తెలియదా, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మోకాలు మార్చేద్దాం అని అంటున్నారా? అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది కేవలం ఆ. మూడో దశ ఆఖరిలో కానీ హ్మ్. 4వ దశ మొదట్లో. ఆర్థరైటిస్లో కానీ చేయటం అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్. కొంచెం అంటే మనం బ్యాడ్ ఇండికేషన్స్కి కానీ అంటే త్వరగా చేయించేసుకున్నా సరే దాని యొక్క ఫలితం మనం ఎంజాయ్ చేయలేమండి. ఎందుకంటే మనకి జనరల్ రూల్ ఏంటంటే మనం ఎంత నెగిటివ్ ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ తర్వాత అంత పాజిటివ్ ఎమోషన్ అనేది మనకి ఉంటుంది. రైట్. సో మనం చెప్పే ఇండికేషన్స్ కూడా పేషెంట్స్కి ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో వచ్చినా సరే, మోకాల్ ఆర్థరైటిస్తో వచ్చినా సరే ఒక 6 months ట్రై చేయండి, ఇబ్బంది పడద్దు, ఈ లోపల కొంచెం మందులు వాడదాము, లేదంటే ఎక్సర్సైజెస్ చేద్దాం, కొంచెం వెయిట్ తగ్గండి అని చెప్పి వాళ్ళని కౌన్సిల్ చేస్తాం. అంటే మ్యాక్సిమం సర్జరీ అవాయిడ్ చేద్దామని ఏ డాక్టర్ కన్నా ఉంటుందండి. రైట్. అంటే వీ డోంట్ వాంట్ టు ఫోర్స్ సర్జరీ ఆన్ టు పేషెంట్స్. బట్ స్టిల్ అప్పటికి కాని పక్షంలో పేషెంట్సే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడుగుతారండి. అప్పుడు రిజల్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మేడం. డాక్టర్ చెప్పిన దానికన్నా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగి చేయించుకుంటే ఆ బాధ వాళ్ళకి తెలిసినప్పుడు డెఫినెట్లీ అది రిజల్ట్ చాలా బాగుంటుంది.
మీది బ్రాంచ్ ఇప్పుడు ఓన్లీ గుంటూరులోనే ఉందండి, లేకపోతే హైదరాబాద్లో కూడా ఏదైనా ఉందా? లేదు మేడం, గుంటూరులోనే మేడం. ఓన్లీ గుంటూరు. గుంటూరులోనే మాది కొత్తపేటలో హాస్పిటల్. అయితే ఇప్పుడు అటు సైడ్ విజయవాడ గుంటూరు సైడ్ అటు సైడ్ వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అస్సలు ఎప్పుడూ మానేశారండి. అంతేనా? స్టేట్ విడిపోయింది మేడం. స్టేట్ విడిపోయిన పేషెంట్స్ విడిపోయారా అని? లేదు మేడం, బంధనాలు ఇంకా కలిసే ఉంటాయి. మనం అందరం తెలుగు మాట్లాడే జనమే కాబట్టి కరెక్ట్. వీఆర్ ఆల్వేస్ రిలేటెడ్. నిజం. కానీ చాలా మంచి హాస్పిటల్స్ వచ్చాయి, టు బి ఫ్రాంక్. ఏపీ సైడ్ కూడా చాలా స్టాండర్డ్స్ ఉన్నవి, టెక్నాలజీ వైజ్ చాలా రిఫార్మ్స్ జరిగినవి. అవును, ఇంతవరకు రావాల్సిన అవసరం లేకుండా చాలా వరకు పెద్ద హాస్పిటల్స్. అది యాక్చువల్లీ శుభసూచకం అండి. అంటే ఇట్స్ ఏ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ దట్ వీఆర్ మేకింగ్. నిజం. ఎందుకంటే మొత్తం ఆంధ్ర పాపులేషన్కి హైదరాబాద్ ఒక్కటే క్యాటర్ చేయలేరు. అబ్సల్యూట్లీ. సో ఎక్కడికక్కడ మనకి డెవలప్మెంట్ టెక్నాలజీ అంతా పెరుగుతూ ఉంటే ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. అవును. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనండి, సోషల్ మీడియా అడిక్షన్ అనండి, ఫోన్లు అడిక్షన్ అనండి, నెక్ పెయిన్తో బాధపడే వాళ్ళు 90% పైగానే అనిపిస్తుంది. మీరు ఎక్కువ మందిని చూసే, ఎలాంటి పేషెంట్స్ ఎక్కువ చూస్తున్నారు? నెక్ పెయిన్ అసలు ఎందువల్ల వస్తుంది? మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి? మీరు చెప్పిన దానికి ఏంటంటే, ఒక గూగుల్లో కూడా కొడితే వస్తుందండి, టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. అంటే ఏంటంటే పద్దాకలి ఫోన్ ఇట్లా చూడటం, ఒకటే పొజిషన్లో చూడటం, లేదంటే ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవటం. ఇది ఏంటంటే ఆ ఒకటే పొజిషన్లో స్టక్ అయిపోతాం, దానివల్ల నెక్ పెయిన్ అనేది వస్తుందండి. సో మెయిన్ రీజన్ ఇదే మేడం. ఎందుకంటే ఒకటే పొజిషన్లో స్టక్ అయిపోయేటప్పుడు మజిల్స్లో సర్క్యులేషన్ అంతా దెబ్బతింటాం, మజిల్స్ ఒక రకమైన కంట్రాక్షన్ స్పాజంకి గురవుతాయి. సో అక్కడ మొదలవుతుంది ఈ నెక్ పెయిన్ అనేది. దీంతోపాటు స్ట్రెస్, అనవసరమైన మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా మనకి నెక్ పెయిన్కి దారితీస్తాయండి. కాకపోతే వీళ్ళందరికీ ఎటువంటి సర్జరీలు అవసరం లేదు, జస్ట్ కొంచెం సింపుల్ టిప్స్ ఇస్తూ ఉంటాం. కొంచెం ఎంతసేపు చూసినా సరే ఓ 10 నిమిషాల కన్నా తల తిప్పండి, కొంచెం పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ సాఫ్ట్వేర్ వర్క్ చేసుకుంటున్నారనుకోండి, మన ఐ లెవెల్లోనే ఆ స్క్రీన్ ఉండేటట్టు చూసుకోండి. 20 మినిట్స్కి ఒకసారి పోస్చర్ చేంజ్ చేసుకోవటం, కొంచెం నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవటం. దోస్ ఆర్ ద సింపుల్ టిప్స్ దట్ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ నాకు కూడా ఈ మధ్య లెగమెంట్ టేర్ అయింది. లెగమెంట్ అనేది జనరల్గా బోన్ అందరికీ తెలుసు, మజిల్ అందరికీ తెలుసు. ఈ లెగమెంట్ ఎక్కడ ఉంటుంది, ఎందుకు టేర్ అవుతుంది, దానివల్ల నిజంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? కొంతమంది సర్జరీ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా నేను చూసాను. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక పేషెంట్నే, కూడా లెగమెంట్ టేర్ అయింది. ఎక్కడ? మోకాలు. ఓ మై గాడ్. ఓకే. ఈ లెగమెంట్ అంటే తెలుగులో అండి స్నాయువు అంటాం, అంటే బంధనం. అంటే ఏంటంటే మనం ఒక జాయింట్ స్టేబుల్గా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. ఇలా ఈ 2 జాయింట్లు ఇలా ఉన్నాయనుకోండి, ఈ ఎముకోటి ఈ స్థిరంగా ఉండాలి అని అంటే మనకి బంధనాలు ఉండాలి. ఈ జాయింట్ని బోన్ని కలిపేందుకు. ఇప్పుడు ఉదాహరణకి పై స్లాబ్ కింద స్లాబ్ మీద నిలబడాలంటే కనీసం 4 పిల్లర్లు వేయాలి కదా మనం. 4 పిల్లర్లు ఎలా కావాలో ఇది కూడా ఒక జాయింట్ అనే స్టేబుల్గా ఉండడానికి 4 లెగమెంట్స్ ఉంటాయండి. జనరల్లీ మేము చూసేది ఏంటంటే మోకాల్లో ఏసిఎల్ లెగమెంట్ టేర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్లీ ఏంటంటే స్పోర్ట్స్ క్రీడలు ఎక్కువ ఆడే వాళ్ళకి, క్రికెట్ ప్లేయర్లు బోల్డ్ మందికి, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, ధోని గారు, ఇలాగ అందరూ. బట్ ఏంటంటే సర్జరీస్ అనేవి కొంతమందిగా పడే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క హై యాక్టివిటీ బట్టి. అండ్ సర్జరీస్ అనేవి కూడా ఇప్పుడు ఏంటంటే కెమెరా ద్వారా చేస్తున్నారు, కీ హోల్ సర్జరీస్. దాని ద్వారా ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే లెగమెంట్ కట్ అయిపోయిన తర్వాత ఇది ఇటు వెళ్ళిపోయి అయిపోతుందండి, ఎలా మళ్ళీ దగ్గర తీసుకొస్తారు దాన్ని? అసలు అది జనరల్లీ మనం మళ్ళీ దాన్ని దగ్గర తీసుకురావడం అనేది ఉండదండి. వీల్ పుట్ ఏ న్యూ లెగమెంట్. అంటే మనకి జనరల్లీ బాడీలో ఏంటంటే లెగమెంట్స్కి బ్లడ్ సప్లై, రక్త ప్రసారం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి కట్ అయితే అది మళ్ళీ హీల్ అవ్వటం అనేది చాలా తక్కువ మందిలో చూస్తాం. సో జనరల్ మనం తీసుకునే డిసిషన్ ఏంటంటే లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ అండి. అంటే వేరే దగ్గర నుంచి కొన్ని కండరాలు చివరి భాగంలో ఉండే టెండాన్స్ అంటామండి, సన్నగా ఉంటాయి, వాటిని ఎక్స్ట్రా ఉంటాయి మనకు కొన్ని. అవి మనకు మోకాలు చుట్టూ కూడా ఉంటాయి, మడంకీలు చుట్టూ కూడా ఉంటాయి. వాటిని చిన్న చిన్న ఇన్సిషన్స్తో అవి తీసుకుని మనం ఆ లెగమెంట్స్ ప్లేస్లో వాటిని పెట్టడం జరుగుతుంది. సో మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్కి ముందు
స్థితి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 100% రికవరీ బాగుంటుందండి వీళ్ళు. ఓ రైట్. కానీ ఇప్పుడు చాలా మంది పిఆర్పీస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మీకు రికవరీ చాలా వరకు ఉంటుందని చెప్తారు. కానీ పేషెంట్ని అడిగితే కొద్ది రోజులు బాగానే ఉందండి, మళ్ళీ నార్మల్ అయిపోయిందని చెప్తుంటారు వాళ్ళు. సో పిఆర్పీస్ రియలీ హౌ ఇట్ వర్క్స్ అంటే ఏం చెప్తారు సార్? హౌ ఇట్ వర్క్స్ అంటే పిఆర్పి అంటే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. అవును. ఇది మనం మీనింగ్ చూసామనుకోండి మేడం, మన బ్లడ్లో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్లో మ్యాజిక్ పవర్ ఉంటుందండి. అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనం ఆ ప్లేట్లెట్స్ కనుక ఎక్కడైనా ఎక్కించామనుకోండి, అంటే వాతం ఉన్న చోట కానీ లేదంటే ఏదైనా దెబ్బ తగిలిన చోట కానీ మనం ఆ ప్లేట్లెట్స్ నుంచి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ హీలింగ్ ప్రోటీన్స్ అంటామండి. ఆ హీలింగ్ ప్రోటీన్స్ వల్ల అక్కడ జబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ప్రిన్సిపల్. కాకపోతే ఇదేదో సర్వరోగ నివారణి లేకపోతే దివ్యౌషధం లాగా అన్ని జబ్బులకి పనిచేయదండి. అంటే అన్ని స్టేజుల్లోనూ పనిచేయదు. దీనికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. కొన్ని టెండినోపతీస్ అంటాం, అంటే మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని లెగమెంట్ ఇంజరీస్లో సగం కట్ అయ్యి మిగతాది ఉంది అని అనుకున్నా, లేదంటే ఒక్కొక్కసారి కొన్ని కండరాలు చిక్కబట్టేసినప్పుడు టెండినోపతీస్ అంటాము. మోకాలు అరుగుదలకు కూడా ఈ మధ్యకాలంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, కొంతమంది గ్రేడ్ 3 వాళ్ళకి ఉపయోగపడుతుందండి. అందరికీ ఇది ఏదో మనం ఉపయోగపడుతుంది. స్పెసిఫిక్ ఇండికేషన్స్లో ఇట్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్. ఏపీలో కనుకప్పుడు ఫైలేరియా బోధకాలు అనేది అక్కడ ఉన్న దోమల వల్ల చాలా ఎక్కువ ఉండేది యాక్చువల్గా. అయితే రాను రాను మరి మన మనుషుల్లో ఇమ్యూనిటీ పెరిగిందా లేకపోతే దోమల నిర్మూలించారనేది మనకు తెలియదు. కానీ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బోన్ ఇష్యూస్ ఎలా మారుతూ వచ్చాయి, మనిషిలో బోన్లో మార్పులు ఎలా మారుతూ వచ్చాయి, ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు? అంటే నేను పీజీ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 20 years అండి. రైట్. సో 20 years జర్నీలో నేను గమనించింది ఏంటంటే, కొంచెం చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవటం. నా ప్రాక్టీస్ కొత్తల్లో ఒక 50-60 years వాళ్ళకి చూసేవాడిని. అసలు ఒక లాస్ట్ 5 to 10 yearsగా అయితే 30-40 years జనాలు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇదొక సిగ్నిఫికెంట్ మార్పు. దాని తర్వాత ఈ కోవిడ్ తర్వాత సిగ్నిఫికెంట్గా నేను చూసింది ఏంటంటే ఈ హిప్ పెయిన్. అవునండి. ఏవియన్ సమస్య. అంటే ఒకప్పుడు ఈ ఏవియన్ అంటే రక్త ప్రసారం తగ్గటం అనేది హిప్ జాయింట్లో ఉన్న బాల్కి ఎప్పుడో నెలకు ఒక 3-4 పేషెంట్లు చూసేవాళ్ళం. ఇప్పుడు రోజు కనీసం 3-4 చూస్తున్నాం. సో ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చా మనం? ఎందుకంటే చాలా మంది డాక్టర్లు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని. యాక్చువల్లీ మీరు చెప్పినట్టే చాలా మంది సర్జన్లు కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాం అనేది చాలా మంది చెప్పారు. ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వేరే రకమైన బాడీ ఎఫెక్ట్స్ వచ్చాయి, అది వేరు. ఇప్పుడు నేను చెప్తున్న సమస్య ఈ రక్త ప్రసారం తగ్గటం, ఈ ఏవియన్ సమస్య అంతా కూడా ఏంటంటే మనకి కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ అనేవి వాడటం జరిగిందండి. కరెక్ట్. అప్పుడు ఏంటంటే స్టెరాయిడ్స్ వాడకపోతే చాలా డ్యామేజ్ ఎక్కువ జరిగేది అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యింది చాలా మంది. అసలు 30-40 year కుర్రోళ్ళు కానీ ఎంతమంది కూడా ఐసీయూలో ఉండి స్టెరాయిడ్స్ వల్ల బయటపడ్డారు. ఈవెన్ నేనన్నా అంతేనండి. ఒక ఉదాహరణ, నన్ను ఐసీయూలో పెట్టారు, స్టెరాయిడ్స్ అవ్వటం వల్ల మేము బయటకు వచ్చాం. ఇంకా మ్యాజిక్గా ఏం జరగలే. కాకపోతే కొంతమంది పాపులేషన్లో ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల వాళ్ళ రక్తంలో కొంత కొవ్వు శాతం అంటే లైపిడ్స్ అంటామండి, అది పెరిగి రక్తనాళాలు పరిమాణంలో చుట్టుపక్కల అది చేరటం జరిగింది. దానివల్ల ఏంటంటే రక్త ప్రసారం అనేది కొన్ని అవయవాలకు తగ్గింది. అందులో ఈ తొంటి ఎముకలో ఉన్న బాల్ ఫెమరల్ హెడ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా జరిగింది. ఈ పేషెంట్లను చాలా మందిని చూస్తున్నాం ఈ ఏవియన్ సమస్యతోనండి. అది స్టెరాయిడ్స్ ప్లేడ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అన్నమాట. అంటే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు కదా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మీరు లోపల రాడ్ వేసే అవకాశం ఉంటుంది? హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఆ బాల్ వరకేనా లేకపోతే ఎంత విరిగిందో దాన్ని బట్టి మీరు ఆ రాడ్ వేయడం అనేది జరుగుతూ ఉంటుందా సార్? హిప్ జాయింట్ బాల్ రీప్లేస్మెంట్ అంటే జనరల్లీ ఇప్పుడు ఈ హిప్ ఏవియన్లకే చేస్తున్నామండి. అంటే ఆ హిప్ జాయింట్ లో ఉన్న బాల్ పైన సాకెట్ ఉంటుంది మేడం. సాకెట్ లో ఒక మెటల్ సాకెట్ అనేది మెల్లి బిగించడం జరుగుతుంది. దాని లోపల ఒక ప్లాస్టిక్ పెడతాము. మళ్ళీ ఇటువైపు ఫేమర్ అంటే తొడ ఎముక బయటకు వచ్చినప్పటికి ఏంటంటే ఆ తొడ ఎముక బాల్, ఆ బాల్ ఎక్కడో అక్కడ కూర్చోబెట్టాలి కదా. సో దాన్ని పునాది తీసుకోవడానికి స్టెమ్ అంటాం, కాడ, అది తొడ ఎముకలోకి బిగిస్తాం. రైట్. సో అది ఎముక యొక్క పటుత్వం బట్టి అది ఎంత మనం ఇప్పుడు ఒకవేళ ఎముక బాగా గుల్లబారిపోయి పెళుసు బారిపోయింది అనుకోండి, వాళ్ళకి
పునాది ఎక్కువ వేయాలి. సో కాడ పెద్దది ఉంటుంది. అది ఎముక బలంగా ఉందని అనుకుంటే ఆ స్టెమ్ అనేది చిన్నగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ వన్స్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ జరిగిన తర్వాత దాని మీద మళ్ళీ బోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదండి. అది ఎప్పటికీ రాడ్ అలా ఉంచేసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ దాన్ని తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుందా? లేదండి, ఇది ఆర్టిఫిషియల్గా మనం హిప్ జాయింట్ని సృష్టిస్తున్నాం. సో ఏంటంటే ఇది తీసే రకం కాదు. అది ఉన్నంతకాలం కూడా మనం హ్యాపీగా మళ్ళీ ఒక 25 to 30 years దాని లైఫ్ ఉన్నంత వరకు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. సో దాని మీద బోన్ ఫామ్ అయినా మనం టెన్షన్ ఉండాల్సిన పని లేదా? ఫామ్ అవ్వాలి, దాని చుట్టూ బోన్ ఫామ్ అయితేనే ఓకే, దానికి సేఫ్టీ. దాని సేఫ్టీ, అది కదలకుండా పట్టుకుంటుంది. రైట్. అది కానీ నేను మరి అది తీసేయాలట, అందుకని పైన ఫామ్ అయిన బోన్ అంతా కూడా మళ్ళీ దాన్ని స్కేల్ చేశారని విన్నాను. అది ఎప్పుడు చేస్తారు? అవి జనరల్లీ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ వేస్తామండి. ఎముకలు ఇరిగినప్పుడు ఓకే, ప్లేట్స్ రాడ్స్ వేసినప్పుడు ఒక 2-3 years తర్వాత దాని పని అయిపోయిన తర్వాత ఇలా ఎప్పుడన్నా బోన్ ఫామ్ అయిపోతుంది, మనం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే అప్పుడు తీసేయాల్సి వస్తుంది. అది ఎముక ఇరిగిన తర్వాత మనం రాడ్స్ ప్లేట్స్ వేస్తే వాటిని మాత్రమే మనం తీస్తాం. ఇలా జాయింట్ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి కానీ, అచ్చా, డిపెండ్స్ ద కేస్. కేస్ టు కేస్. హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ అయితే వాటిని ముట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదండి.